దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 4th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. జేమ్స్ చాప్టర్ 4 and verse 10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టికి హంబుల్గా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం. బయట ప్రజల దగ్గర దీనులుగా లేక తగ్గింపు స్వభావము చూపించడం కాదండి. దేవుని దృష్టిలో మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యూ అప్. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి తగ్గింపుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటండి? దేవుని దృష్టికి తగ్గింపుగా ఉండడం అంటే దేవుని వాక్యము జాగ్రత్తగా గమనించండి. ఆయన చెప్పినది చేయడమే తగ్గింపు స్వభావం. ఆయనది చెప్పింది చేయకపోతే అది తగ్గింపు స్వభావం కాదు. వాట్ ఈస్ హంబలింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? డూయింగ్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. డూయింగ్ వాట్ హిస్ వర్డ్ ఈస్ సేయింగ్. ఎవరైనా వాక్యానుసారముగా జీవించుటకు ఇష్టపడటం లేదంటే వారు తగ్గింపు స్వభావం లేనివారు. అర్థమవుతుందండి? దేవుడు క్షమించమన్నాడు. నువ్వు క్షమించుటకు ఇష్టపడకపోతే అది గర్వము. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని దృష్టికి మనం దీనులుగా ఉండడం అంటే ఆయన చెప్పింది చేయడం. దర్ ఇస్ నో అదర్. లేకపోతే దేవుడు పరలోకమందున్నాడు, భూమి మీద ఉన్నాడు. ఆయనకి తగ్గింపు స్వభావం, ఆయన దృష్టికి తగ్గి ఉండడం అంటే అర్థం ఏంటండి? ప్రతి సండే లేక ప్రతిరోజు చర్చ్కి వెళ్ళడమా? ప్రతిరోజు నా ప్రార్థన జీవితం కలిగి ఉండమా? ఆయన దృష్టికి తగ్గింపు స్వభావం అంటే ఆయన ఏమి చెప్తాడో అది చేయాలి. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ఆయన కుమారుడు సజీవ యాగముగా ఇవ్వమన్నాడు. ఆయన ఇవ్వటకు ఇష్టపడ్డాడు. అది తగ్గింపు స్వభావము. అది తగ్గింపు స్వభావము. దేవుడు ఏమి చేయమన్నాడో అది చేయడమే తగ్గింపు స్వభావము. అర్థమవుతుందండి? దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యేనిది అంగీకరించలేదు. ఎందుకు తెలుసా? తగ్గింపు స్వభావము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. This is so important, my brother and my sister. You just don't become humble because you look humble, you act humble. You're humble because you do what the Lord says. అది నీకు ఇష్టమైనా ఇష్టమ కాకపోయినా ఆయన చెప్పింది చేయడము, ఆయన వెళ్ళమని చోటుకు వెళ్ళడము, ఆయన ఇవ్వమన్నది ఇవ్వడము తగ్గింపు స్వభావము. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 4 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. प्रभु के सामने दीन बनो तो वह तुम्हें शिरोमणि बनाएगा. प्रभु को धन्यवाद. प्रभु के सामने अब दीन बनो. प्रभु के विषय में अब दीन बनो. मतलब जो वचन परमेश्वर बोलता है आपको करने के लिए, वो करना ही दीनता है. అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి చెప్పింది చేయడమే ఆయనకు తగ్గింపు స్వభావం కలుగునుట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన జీవితము ప్రతి సాయంకాలము ప్రతి రాత్రి పడుకోక మునుపు స్వపరీక్ష చేసుకోవాలి. ఈరోజు నేను దీనురాలుగా ఈ రోజును నేను గడిపానా, లేక గర్వంగా నేను గడిపానా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. బైబిల్లో ఒక మాట ఉంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించునుగాక. కాబట్టి నువ్వు దేని విషయంలో అయినా నీవు గర్వపడుతున్నావన్నా ప్రభువునందే గర్వపడాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను, దేవుని యందే అతిశయపడుతున్నాడు. ఇది తగ్గింపు స్వభావం. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మాకు కాదు, యెహోవా మాకు కాదు, సమస్త ఘనత మహిమ నీకే చెల్లునుగాక. కాబట్టి ఏ విశ్వాసి అయితే వాక్యాన్ని ప్రేమించి వాక్యానుసారముగా బ్రతకాలని, వాక్యానుసారముగా జీవించాలని ఆశపడతారో వారు తగ్గింపు స్వభావం కలిగిన వారు తగ్గింపు స్వభావం కలిగిన వారు. యేసుప్రభు అంటారు గెత్సెమనే తోటలో, నా ఇష్టము కాదు మీ చిత్తము నెరవేర్చబడును గాక. దిస్ ఈస్ హంబల్నెస్. It's humbleness. When you want to be humble, you may be losing some things, but you should be willing to still obey the word of God.
నీకది ఇంపుగా కనపడకపోయినను, అది నీ దృష్టికి ఆ టైంలో నష్టముగా కనపడినను, నీవు తగ్గింపు స్వభావం దేవుని వాక్యానుసారముగా నీవు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభు దృష్టిలో తగ్గింపు స్వభావము. అప్పుడు దేవుడు మిమ్ములను హెచ్చిస్తాడు. దెన్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. మనము రీజన్స్ మాట్లాడకూడదండి. లాజిక్ మాట్లాడకూడదు. స్ సౌలు రాజు లాజిక్ మాట్లాడాడు. సమూయేలు రావడం లేట్ అయిందన్నాడు. ఇంకొక దగ్గర అంటాడు, నీకు బలర్పించుటకు మేము అమాలేకుల నుంచి మేము కొల్ల సొమ్ము దేవుడు ఏమి తీసుకురావద్దు అన్నాడు. చిన్న పుల్ల కూడా తేవద్దన్నాడు. కానీ ఎందుకు తెచ్చాడో ఆయన దాని కొరకు ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు సౌలు రాజు. మీకు తెలుసా? దేవుడు సౌలును రాజుగా ఉండకుండా తీసివేశాడు. కాబట్టి యు నో వాట్ యూ హ్యావ్ టు డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు డూ. దట్ ఈస్ హంబల్‌నెస్. దట్ ఈస్ హంబల్‌నెస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నాయన దేవా, నీ దృష్టికి తగ్గింపు స్వభావం అంటే ఏంటో మాకు నేర్పించావు నాయన. అవును తండ్రి, నీ మాట చొప్పున చేయడమే తగ్గింపు స్వభావం నాయన. నువ్వు ప్రేమించమన్నావు, ప్రేమించడమే తగ్గింపు స్వభావం అయ్యా. నువ్వు క్షమించమన్నావు, క్షమించడమే తగ్గింపు స్వభావం అయ్యా నాయన. దేవా, మా మా యొక్క మా యొక్క సొంత బుద్ధిని మేము అనుసరించగా ప్రభా, వాక్యాన్ని ప్రభా, నీ ఆత్మను అనుసరించే బిడలుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరము దీనులుగా ఉండి నాయన మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, దేవ తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఎక్కడెక్కడి నుంచైనా ఈ వాక్యం వింటున్నారు ప్రభా, వారు హెచ్చింపబడుతున్నందుకు స్తోత్రము. తాము నీ వాక్యానికి తాము నీ చిత్తానికి సమర్పించుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చరిస్తున్నానయ్యా. జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్లో జాబ్స్ వెతుకుతున్న వారు మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, అతని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రతి అవసరము మీరు తీర్చినందుకు స్తోత్రం చరిస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు సంతానంతోనైనా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానముతో వారు దీవింపబడినందుకు స్తోత్రములు చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు దీవించి మంచిగా రైతుకు సహాయం ఇచ్చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరి పరిచయం దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.